ఇకపోతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఎవరు? ఏఐసిసికి చేరిన జాబితాపై ఉత్కంఠ, పరిశీలనలో అద్దంకి దయాకర్, మహేష్ గౌడ్ పేర్లు, షబ్బీర్ అలీ పేరు సైతం వినబడుతుంది. ఎమ్మెల్యే కోటాలోని 2 ఎమ్మెల్సీ స్థానాలకు అంటే ఎమ్మెల్సీ ఖాళీల భర్తీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల గెలుపు ఖాయం కావడంతో ఆ పార్టీలో ఆశావాహుల సంఖ్య భారీగానే ఉన్నది. పార్టీ ఎవరికి ఛాన్స్ ఇస్తుందనే దానిపై సస్పెన్స్ నెలకొన్నది. ఇప్పటికే జాబితా ఏఐసిసికి చేరినట్లు సమాచారం. అద్దంకి దయాకర్, మహేష్ గౌడ్ పేర్లతో పాటు షబ్బీర్ అలీ పేరు కూడా సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నది. మరి మొన్నటి వరకు తీన్మార్ మల్లన్న సంబంధించిన విషయంలో, అలాగే కోదండరాం సంబంధించిన విషయంలో వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశాలని అని చెప్పినప్పటికీ వాళ్ళకి ఎమ్మెల్యే కోటాలో కాకుండా వాళ్ళకి అవసరమైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించిన విషయంలో మిగతా వాటిలో కూడా వాళ్ళని ఏ రకంగా తీసుకుపోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మరి ఇప్పుడున్నటువంటి 2 ఎమ్మెల్సీలకు సంబంధించిన విషయంలో అది పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీ గారికి సంబంధించిన విషయంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన వాటిలో బీఆర్ఎస్ పోటీ లేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు నిలబడ్డా కూడా వాళ్ళే గెలిచే అవకాశాలే కాబట్టి తప్పకుండా గెలిచే అవకాశాలు ఉన్నటువంటి స్థానాన్ని ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు చాలా మంది పోటీ పడుతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా మహేష్ గౌడ్, అద్దంకి దయాకర్, షబ్బీర్ అలీకి సంబంధించిన విషయంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇన్ని ఏళ్లుగా చేసినటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏఐసిసి కూడా మొన్న ఏమని చెప్పింది అంటే క్లియర్ గా ఎవరైతే పార్టీ కోసం త్యాగం చేసిరో, పార్టీ కోసం వాళ్ళ పని చేసిరో, పార్టీకి గుర్తింపు తెచ్చిరో వాళ్లకు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఏఐసిసి చెప్పడంతో మొన్నటి వరకు వచ్చిన వార్తలు కొంత వేరే ప్రొఫెసర్లను తీసుకొస్తాము, కొంతమంది మైనార్టీకి సంబంధించిన ప్రొఫెసర్లను, విద్యావేత్తలను తీసుకొస్తాము, లేదంటే విద్యా సంస్థల చైర్మన్లను తీసుకొస్తాము, లేదంటే ప్రొఫెసర్ కోదండరాం గారికి ఇస్తాము అని చెప్పేసి వివిధ రకాలుగా వినిపించినటువంటి వార్తలన్నీ కూడా పక్కకు పోయి కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే పనిచేసిరో, కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే ముందుండి నడిచిరో, త్యాగం చేసిరో వాళ్ళకు మాత్రం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీకి, అలాగే మల్లికార్జున ఖర్గేకి రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఆ తర్వాత లిస్టులో వీళ్ళ ముగ్గురు పేరు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇకపోతే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోం, పెట్టుబడులే దావోస్ టూర్ మెయిన్ టార్గెట్ స్పష్టం చేసిన రాష్ట్ర సర్కార్. గత 10 ఏళ్లలో సీఎం నేతృత్వంలో ఇదే తొలిసారి 70 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ తో మీటింగ్. లైఫ్ సైన్స్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలపై స్పెషల్ ఫోకస్. ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్. మరి ఏది ఏమైనా కూడా దావోస్ కు రేవంత్ టీం పోతా ఉంది. మరి దావోస్లో పెట్టుబడులకు సంబంధించిన విషయంలో మీటింగ్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మీటింగ్లో పాల్గొన్న తర్వాత అక్కడికి వచ్చినటువంటి ఎంతో మంది పెట్టుబడిదారులతో మాట్లాడి తెలంగాణలో పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి శ్రీధర్ బాబు గారు అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి కూడా తప్పకుండా నేను పోయి ఆ దావోస్లో మీటింగ్లో పాల్గొని ఎంతమంది అయితే అంతమందిని కలిసి తెలంగాణ పెట్టుబడుల కోసం వాళ్ళతో మాట్లాడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈరోజు పెట్టుబడులే టార్గెట్ గా దావోస్ టూర్ పెట్టుకున్నారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఏమవుతుంది? గత 10 ఏళ్లలో సీఎం నేతృత్వంలో ఇదే తొలిసారి దావోస్ టూర్ అంటే పెట్టుబడుల కోసం టూర్ జరుగుతూ ఉంది. 70 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ విషయంలో పెట్టుబడులు కనుక సక్సెస్ అయితే రానున్న రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇక